ఖచ్చితంగా. మీరెంత ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటే, అంత ఎక్కువగా ఉత్పత్తులను అమ్మడం గురించిన ఆలోచనలు మీకు వస్తాయి. అది మన పని కదా! సేల్స్‌మెన్ పని చేస్తున్నప్పుడు మీరు దానిని సరిగ్గా చేయాలి. Sometimes you may have to use certain information. కొన్నిసార్లు మీ ప్రత్యర్థులకు విరుద్ధంగా మీకు ఉపయోగపడే కొంత సమాచారాన్ని సైతం మీరు వినియోగించవలసి ఉంటుంది. మీరు ఎంతో చురుగ్గా తయారవ్వగలగాలి. ధ్యానం మీకు సహాయపడుతుంది. మీరు ధ్యానిస్తున్నప్పుడు ఈ సమస్యకు నేను సమాధానం పొందగలనా అని ప్రశ్న వేసుకోండి. వస్తువుల గురించిన నిజాలు మాత్రమే చెప్పాలి. ఆ వస్తువు యొక్క ప్రయోజనాలను చెప్పి వినియోగదారుని నిర్ణయానికే వదిలేయాలి. అలా మీరు వస్తువుల గురించి ప్రామాణికంగా వివరించాలి. So your authentic honesty, your straightforwardness will help. And while you are communicating, మీ ప్రామాణికమైన నిజాయితీ, మీ ముక్కుసూటితనం మీకు సహాయపడతాయి. అన్ని రకాల వినియోగదారులతో మాట్లాడుతున్నప్పుడు మీరు అంతరంగంలోని ధ్యాన స్థితిని ఆహ్వానిస్తూ, మాస్టర్ గారితో అనుసంధానమై ఉండి, ఏమి జరుగుతుందో చూడండి.